హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఒక మూకుడు పెట్టుకుని 2 చెంచాల ఆవాలు, 2 చెంచాల మెంతులు, గుప్పెడు ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. అదే మూకుట్లో 2 చెంచాల ఆయిల్ వేసుకుని కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని సిమ్ములో పెట్టి మగ్గించుకోండి. దానికి సరిపడా ఉప్పు, పసుపు వేసి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానపెట్టుకుని అందులో వేయండి. ఇవన్నీ బాగా కలిపి మగ్గించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు మిశ్రమం మరియు మగ్గించుకున్న కొత్తిమీర మిశ్రమం వేసి మెత్తగా మిక్సీ చేసుకోండి. టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ పోపుకు వేసుకుని ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చడిని అందులో వేసి సరిపడా కారం వేసుకుని సిమ్ములో పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకుందాం. అంతే, ఎంతో గుమగుమలాడే కొత్తిమీర నిలవ పచ్చడి రెడీ. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్